మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని చేగుంట పట్టణ ఆర్యవైశ్య మహిళలతో పాటు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ 2025వ సంవత్సరం ప్రజలంతా కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మాఘమాసంలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో 500 మంది మహిళా భక్తులతో కుంకుమ పూజలు చేయనున్నట్లు, అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం, మంగళవారం, అమావాస్య రోజున రావుకేతుల పూజలు చేయడం జరుగుతుందని, సుదూర ప్రాంతాలకు వెళ్లి రావుకేతుల పూజలు చేయించుకునే భక్తులు చేగుంట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయంలో పూజలు చేయించుకోవాలని ఆయన కోరారు. అమ్మవారు నువ్వు తిన్నదో తినకుండా వైపు కనిపిస్తుంది అన్న, అట్లయితే కనిపిస్తుంది. చుట్టూ కూడా ఇంకా పోయలే ఫోటో తీస్తాంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ జయ మహంకాళి నమోస్తుతే. ఈరోజు మన చేగుంట గ్రామదేవత దేవాలయమందున అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా వచ్చి నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఈరోజు అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమము చేయడం జరిగినది. అందరూ భక్తులందరూ కూడా నిత్య సంతృప్తులై కొత్త సంవత్సరము రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సంతోషకరంగా అమ్మవారు చూడాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగినది. అందులో మనకు రాబో ఉగాది సంవత్సరము లోపల 500 మహిళలతోని కుంకుమార్చనలు కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కావున మహంకాళి దేవాలయమందున కుంకుమార్చనలు చేసుకునే మహిళలందరూ కూడా వచ్చి దేవాలయ అర్చకులకు సంప్రదించి ఇక్కడ జరిగే వైదిక కార్యక్రమాలన్నీ కూడా శ్రీ రాఘవేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తజనులు అందరూ కూడా వచ్చి అమ్మ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. అదేవిధంగా మన దేవాలయంలో అనగా మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రాహుకేతు పూజలు ఇక్కడ చేయడం జరుగుతున్నది. సుదూర ప్రాంతము వెళ్ళని వారు అనగా కాళహస్తి, తిరుపతి, విజయవాడ అటు వెళ్ళని వాళ్ళందరూ కూడా మన మెదక్ ప్రాంతంలో చేగుంట గ్రామంలో రాహుకేతు పూజలు నిర్వహించడం జరుగుతున్నది. కావున ఇట్టి సమయాన్ని, ఇట్టి పూజా కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. ఈ యొక్క వీడియో చూసిన అనుగ్రహం ఎప్పుడుగా కలుగుతుంది అని